కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులను విచారించింది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సిపిజి నేపథ్యంలో గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ను సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు మీడియా, కమిషన్లోని ఇంజనీర్ల సమక్షంలోనే ఈ విచారణ జరిగింది. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా, లేక కేవలం కమిషన్ అధికారుల వరకే పరిమితమై ఇన్ కెమెరా విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు నిన్న మరోసారి సమావేశమై పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. హరీష్ రావుతో కమిషన్ చర్చించిన విషయాలతో పాటు అదనంగా అడిగే అవకాశం ఉన్న అంశాల గురించి కూడా లోతుగా చర్చించినట్లు సమాచారం. ఇవాళ కేసీఆర్ వెంట పార్టీ ముఖ్య నాయకులు కూడా రానున్నారు. విచారణ సమయంలో పరిమితంగా కొందరిని అనుమతించే అవకాశం ఉన్నందున 9 మందితో కూడిన జాబితాను ముందుగానే ఇచ్చినట్లు తెలిసిందే. ఇందులో హరీష్ రావుతో పాటు మధుసూదనాచారి, ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వరరెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఉన్నట్లు వినికిడి.